నమస్తే. నరేంద్ర మోదీ పిలుపు మేరకు గత 4 సంవత్సరాల నుంచి హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం చాలా ఘనంగా బీజేపీ పార్టీ నిర్వహిస్తాం. సో మాట్లాడడం మనతో పాటు బీజేపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ మన హైందవి రెడ్డి గారు మనతో పాటు. మేడం చెప్పండి మేడం, ఏం చెప్తారు? హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేస్తాను 4 సంవత్సరాల నుంచి. సో కాంగ్రెస్ పార్టీ ఏమో ర్యాలీలు చేస్తారు కానీ డెవలప్మెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తాం, ఏమంటారు? ర్యాలీలో చేస్తాం, డెవలప్మెంట్ చేయట్లేదని చెప్పి అనడానికి వాళ్ళకి కొంచెమన్నా ఉండాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 సంవత్సరాలు పాలించింది వాళ్ళు, డెవలప్మెంట్ వాళ్ళ హయాంలో కాలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు మరి ఈ విషయంలో. కాబట్టి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో మనకేంటంటే 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనము ఉత్సవాలు స్టార్ట్ చేసుకున్నాము. కాబట్టి అదే కంటిన్యూస్ గా ఏంటి అంటే మనము ఎన్ని రోజులు ఈ కేంద్ర ప్రభుత్వంలో మనం ఉన్న రోజులు కూడా ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతోనే మనం ఖచ్చితంగా హర్ ఘర్ తిరంగా ప్రతి సంవత్సరం చేసుకుంటాము. కాబట్టి ఈ రోజు ఏంటంటే నిన్నటి నుంచే 13, 14, 15 మనం ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జాతీయ జెండా ఎగరేసుకోవాలి. కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యొక్క జెండాని మన ఇంటి పైన ఎగరేసుకోవడం అనేది మన యొక్క గర్వానికి కారణము. ఈ జెండా మన దగ్గర ఉన్నటువంటి శక్తి కానివ్వండి, లేకపోతే దాని మీద ఉన్నటువంటి మన గౌరవం కానివ్వండి ఏమాత్రం తగ్గనివద్దు మనము. కాబట్టి మన భారతదేశంని మనం ప్రపంచంలో అగ్రగామిగా చూడాలనుకున్నప్పుడు భారత జాతీయ జెండాని కూడా మనం గౌరవించుకోవాలి ఖచ్చితంగా. ఓట్ చోరీ చేసే బీజేపీ పార్టీకి దానికి ఏమాత్రం కూడా అర్హత లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు రాహుల్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఇంటి పేరును చోరీ చేసింది. మరి దానికి సమాధానం చెప్పాలి. మరి ఇంటి పేరు చోరీ చేసిన వాళ్ళు ఇవాళ దేశంలో ఓట్ల చోరీ గురించి ఎట్లా మాట్లాడుతున్నారండి? అసలు వాళ్ళ యొక్క నెహ్రూ ప్రభుత్వం, నెహ్రూ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ ఎట్లా అయింది అసలుకి? మరి అది కూడా ఒకసారి వాళ్ళు చెప్పాలి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఓట్ల చోరీ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక ఓట్ల చోరీ అంటారు. చాలా పెద్ద ఓట్ల చోరీ జరిగింది 1947లోనే. ఫస్ట్ మన యొక్క ప్రధానమంత్రి కావాల్సినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఇవాళ వాళ్ళు ఓడగొట్టి వాళ్ళు ఏం చేసారు? నెహ్రూ 0 ఓట్ల చోరీ, నెహ్రూ గారిని ఇవాళ ప్రధానమంత్రిని చేసారు. మరి అది ఓట్ల చోరీ కాదా? అతిపెద్ద ఓట్ల చోరీ ఆ రోజు చేసారు. దాని ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పరిపాలన చేస్తున్నాము. 3వసారి ఎన్నికైనామంటే కారణం ఏంది? ఒకవేళ ఓట్ల చోరీ చేస్తే మాకు 400 పైన చిలుకులు సీట్లు రావాలి కదా, మరి మాకు 200 పైన ఎందుకు వచ్చినాయి మన సీట్లు? కాబట్టి ఇవన్నీ కూడా పనికిమాల మాటలు. మనము రాహుల్ గాంధీ గారు ఏంటంటే చిన్నపిల్లగా స్కూల్ కి ఎక్కొట్టడానికి ఏదైతే మాటలు చెప్తారో అట్లనే సాకులు చెప్తున్నారు. దాన్ని చెప్పుకుంటూ స్కూల్ బంక్ చేసినట్టు పార్లమెంట్ బంక్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం ఇస్తుంది, ఓట్ చోర్ గద్దీ చోర్ అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చింది. ఓట్ చోర్ అనే వాళ్ళు అసలు ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కూడా అంటే అన్నట్టు మమ్మల్ని అంటే ఏం లాభం అండి? మీరు అసలుకి మీరు గెలిచినటువంటి రాష్ట్రాలలో ఓట్లు చోరీ కాలేదని చెప్పేసి ఒప్పుకుంటున్నారా? మరి ఏమైనా చక్కగా అయినాయా? తెలంగాణ చక్కగా ఉన్నదా? మరి కాంగ్రెస్ లో ఇప్పుడు కర్ణాటక చక్కగా ఉన్నదా? ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం ఒక ముస్లిం నేత ఇవాళ ఏమన్నారు అక్కడ ఉండి ఇక్కడ కూడా ఓట్ల చోరీ జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ లోనే కేవలం 4 లక్షల ఓట్లు ఉన్నాయి. మరి దొంగ ఓట్లు ఉన్నాయి, 1,00,000 ఓట్ల పైన దొంగ ఓట్లు ఉన్నాయి. మరి దాని గురించి రెక్టిఫై చేస్తారు రేవంత్ రెడ్డి గారు. మరి చెప్పండి కదా, ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ లో దాదాపు 35 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి గెలుస్తున్నారు అంటే కారణం ఏంది? మరి ఓట్ల చోరీ కాదా? మరి అది దానిలో ఉన్నటువంటి బోగస్ ఓట్లను తీయరా మీరు? కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలలో ప్రజలు ఎవరు పడకూడదు. ఆ ట్రాప్ లో పడితే మాత్రం మీరు చాలా నష్టపోతారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో 100% మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఓట్ల చోరీ ఏం లేదు. అదే విధంగా వాళ్ళు చేసినటువంటి ధర్నాలకి కూడా మొన్న ఒక ఆవిడ షర్ట్ వేసుకొని పార్లమెంట్ దగ్గరికి పోయిరు. ఆ మహిళ పొద్దున్నే వచ్చి మీడియా ముందర చెప్పింది, నా యొక్క ఫోటోని పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లేసుకుంటావని అడిగింది. మరి సమాధానం ఎక్కడ ఉంది మీ దగ్గర? మరి చెప్పండి, సమాధానం చెప్పాలి కదా దానికి కూడా. కాబట్టి పనికిమాలిన మాటలని పక్కన పెట్టి లోక్సభకి వెళ్ళి కూర్చోండి, రాజ్యసభకి వెళ్ళి కూర్చోండి. అక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ పై చర్చ నడుస్తూ ఉంది. బిల్లులు ఆమోదనం చేస్తున్నారు. కాబట్టి ఆమోదం చేసే బిల్ల పైన మీరు చర్చ చేయకుండా ఓట్ల చోరీ జరిగిందని, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిందని చెప్పేసి మాట్లాడడం అనేది పద్ధతి కాదు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ఖచ్చితంగా జరుగుతుంది. మనం 100% చేసుకుంటాము. ఇది భారతీయులందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. వాళ్ళు కూడా చేసుకోవాలి, వాళ్ళు కూడా భారతీయులే. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటిపై జెండా ఎగరవేయాలని నేను కోరుకుంటున్నాను. మనం రాష్ట్రంలో చూసుకుంటే మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ అని చెప్పి ఒక బలంగా నడుస్తుంది చర్చ. ఏమంటారు మేడం? ఎవరో ఒక ఇద్దరు స్టార్ట్ చేస్తారండి, అది మనకు విషయం మొత్తం కూడా తెలియదు. కాకపోతే ఏంది అని అంటే మనము కల్చర్ని, మన తెలంగాణ కల్చర్ కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. అందుకోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నాం. 10 ఏళ్ల నుంచి మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఏదైనా ఉంటే నీళ్ళు నిధులు నియామకాల మీద మాట్లాడితే బాగుంటుంది మన దగ్గర. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ అంటే హైదరాబాద్ అనేది మినీ ఇండియా, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. మనం అక్కడ వెళ్ళి ఉత్తర భారతదేశంలో అయినా మనం ఎక్కడైనా బతకడానికి అవకాశం ఉంటుంది ప్రజలకి. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఎవరిని గోబ్యాక్ అనకుండా మీ యొక్క వృత్తులు మీరు చేసుకుంటూ పోతే ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నా ఉద్దేశం.